మీరండి ఇంతకుముందు బర్త్డే గురించి మాట్లాడడం, మీరు అమ్మాయిలది ఫోటోలు దిగడం అదని కాదు, చాలా విషయాల్లో మీరు ఇప్పుడు దేవుని గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది, ఇలాంటి వాటి వల్ల మీరు యూత్కి ఎలాంటి సంకేతాలను ఇస్తున్నారు అసలు? యూత్కి అంటే ఒక పెద్ద మనిషి, సంఘంలో ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కొంత జాగ్రత్తగా మాట్లాడిన అవసరం. యూత్ అనేది అండి, యూత్ పిల్లలు అనేది అంత మన మైండ్లో ఉంటుంది. నేను చిన్నప్పుడు మా ఫాదర్ జేబులో డబ్బులు దొంగిలించాను. పిల్లలు ఇన్నోసెంట్, వాళ్ళకి ఏమీ తెలియదు, అది పెద్ద మూర్ఖత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మ హోంవర్క్ చేయాలంటే మా అమ్మ మీద కోపం వచ్చింది నాకు. ఎవరైనా చచ్చిపోయి స్కూల్ హాలిడే ఇస్తే బాగుండేది అనుకునేవాడిని. అప్పుడు నేను ఇన్నోసెంట్ ఏంటి అంటే నేను ఒక్కడనే అలా అనుకుంటాను, వేరే వాళ్ళు అనుకోరా అనేది అది మీకు తెలియాల్సిన విషయం, వేరే వాళ్ళు. తర్వాత టీనేజ్ వచ్చినప్పుడు లేకపోతే యూత్ ఉన్నప్పుడు మా ఏజ్లో అంటే మా టైంలో కూడా వీ ఆల్ నో ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కడికి అది ఇండిపెండెంట్ అభిప్రాయం ఉంటుంది. ఇవాళ ఉన్న సోషల్ మీడియా దాంట్లో యూత్ అనేది సెపరేట్గా ఎవడో ఇన్ని నేర్చుకుంటారు అనుకుంటే అంతకన్నా బుద్ధితో కూడా ఉండదు. దే ఆల్ నో ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్ టు డూ. ఓకే, ఇంకోటి చెప్తే తప్పితే వద్దు బాబు బాగా చదువుకోండి అని చెప్తే వినటానికి ఎవ్వడు లేడు అక్కడ, భాషను పట్టేసుకుని కూర్చుని వినటానికి. ఆల్ ద యూత్ నో మచ్ మోర్ దెన్ ది ఎల్డర్స్. అంటే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఎవరు ఏమి ఉండదు, ఎవరు వినరు. నేను విన్నానా 20 years బ్యాక్ నేను వినలేదు, ఇప్పుడు ఎవరంటారు చెప్పండి అసలు. అంటే ఆ టైంలో ఏంటి అట్లీస్ట్ మాకు మా ఫాదరో మదరో టీచరో ఇలాంటి 4-5 సోర్సెస్ తప్పిస్తే వేరే విధంగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడే మేము వినకుండా మేము వస్తే ఇప్పుడేమో మీకు 1000 సోర్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ రావడానికి, ఇంటర్నెట్ నుంచి కానీ మీ సెల్ ఫోన్ నుంచి కానీ రకరకాల దాంట్లో నుంచి. మీ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెరిగిన కొద్దీ మీకు ఇండిపెండెన్స్ పెరిగిపోద్ది. ఇట్స్ వెరీ వెరీ రిలేటెడ్ అది. సో మీరు ఏ మాట చెప్పినా నమ్మొద్దు యూత్, ఏ మాట చెప్పినా మిమ్మల్ని ఫాలో అయ్యాల్సిన అవసరం లేదని అవ్వరు. దట్స్ వై ఐమ్ సేయింగ్. ఒకవేళ ఎవరైనా ఉంటే ఇంకా అలాంటి వాళ్ళు గొర్రెల మందాళ్ళు అంతే. చాలామంది యూత్లో ఏమంటారంటే మేము ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మని చూసి ఇండస్ట్రీకి వచ్చామని చెప్తున్నారు చాలామంది. అంటే ఏంటంటే అదే మరి ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద సూపర్ హిట్స్ తీశారు, పెద్ద పెద్ద బడ్జెట్లు తీశారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అసలు ఇంత సక్సెస్లు ఇచ్చినా కూడా ఆయన ఒక గాడ్గా ఉంటున్నారు ఇండస్ట్రీలో. ఏంటి మ్యాజిక్ అసలు? మీరు ఎట్లా దీన్ని అనలైజ్ చేస్తారు? ఐ థింక్ నా ఒపీనియన్లో ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటానికి ఒక కంటెంట్, ఒక స్టార్డమ్, ఒక డైలాగ్, ఇలాంటి ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ ఒక సీన్ ఇట్లా తీయచ్చు, ఒక ఫ్రేమింగ్ కానీ, ఒక కంపోజిషన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే చాలాసార్లు నాకు ఎయిర్పోర్ట్లో మామూలు ఆడియన్స్ అంటే మామూలు పబ్లిక్ సినిమాకి సంబంధించిన వాళ్ళు మీ ఫ్రేమ్స్ భలే ఉంటాయండి. అసలు టీవీలో చూడగానే మాకు మీ సినిమాని తెలిసిపోతుంది, ఒక షార్ట్ చూడగానే ఆ సినిమా మేము చూడకపోయినా మీ సినిమాని తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటున్నారు. సో ఆ ఇండివిజువాలిటీ వచ్చేసరికి ఎప్పుడైనా కూడా మీరు ఒక దాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు ఒక ఇండివిజువాలిటీ కనిపించదు దాంట్లో. ఓకే, ఆ ఇండివిజువాలిటీ లేనప్పుడు ఎంత పెద్ద హిట్ అయినా కూడా మర్చిపోతారు మీరు. ఇప్పుడు చాలాసార్లు చాలా సూపర్ హిట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2012 అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు డబ్బింగ్లోనే అసలు ఇట్ కలెక్టెడ్ లైక్ మ్యాజిక్. మొన్న జంగిల్ బుక్. నాకు తెలిసి ఎవరికి డైరెక్టర్ పేరు తెలిసి ఉండరు, అడిగి కూడా ఉండరు. ఎందుకంటే అది మీకు ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కానీ సబ్ కాన్షియస్గా ఇప్పుడు అలాగే నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం జాస్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కడు కాలేజ్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క సినిమాలోనే అసలు డైరెక్టర్ అనేవాడు ఎందుకు సెట్ చేశారంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఆ సినిమాలో తీసిన విధానంలో ఇది ఎవడో ఉన్నాడురా, ఏదో ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ. అంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, ఇంగ్లీష్ సినిమాలు, ఒక్క డైరెక్టర్ పేరు తెలియదు మాకు. కేవలం జాస్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఎందుకు రిజిస్టర్ అయ్యాడు. ఇండివిజువల్ సిమిలర్ థింగ్ శివ, అంకుశం కూడా పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే గరానా కూడా పెద్ద హిట్ అవ్వచ్చు. కలెక్షన్స్ వైజ్గా నాకు తెలిసి 10-15% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండవు ఈ సినిమాలు అన్నిటికీ. అంకుశం ఇంపాక్ట్ వచ్చినప్పుడు, ఆ వెరైటీ కనిపించినప్పుడు సడన్గా మీకు ఒక పేరు రిజిస్టర్ అవుతుంది. దట్స్ ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ గివ్. ఎందుకంటే నా వ్యక్తిత్వం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, కానీ సెపరేషన్ ఉంటుంది.
రామ్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ స్కై ఈ టైప్లో, కెమెరా వరకు ఈ టైప్లో ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ ఆ టైప్లో ఉంటుంది అనేది మీకు ఒక ఆల్మోస్ట్ ఆ స్టైల్ అనేది ఒక వ్యక్తిలో అయిపోతాడు. నాకు చాలా పెద్ద డైరెక్టర్ ఒక 2 years బ్యాక్ నాకు చెప్పాడు, తను వరుసగా మూడు సూపర్ హిట్లు తీసాడు తను తెలుగులో. ఓకే. అండ్ సార్ నాకు ఒకటి అర్థం ఉందండి, మీరు ఎన్ని ఫ్లాపులు తీసారు, నేను 3 సూపర్ హిట్లు తీసాను వరుసగా, కానీ ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి అసిస్టెంట్ రామ్ గోపాల్ వర్మ అవుతాను వస్తాడు, కానీ నా పేరు చెప్పి ఎవడు రాడు. తనే చెప్పాడు కదా, అదే అంటున్నాను. అది దానికి రీజన్ ఇదే, మీ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడే యూ విల్ స్టాండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి, ఎంతోమంది సూపర్ హిట్ మ్యూజిక్ వేస్తారు. ఇళయరాజా ఎందుకు ఉంటుంది, ఏఆర్ రెహమాన్కి ఎందుకు ఉంటుంది? ఆ టైం అంత పెద్ద పెద్ద సూపర్ హిట్ మ్యూజిక్ ట్రాక్స్ తమన్కి ఉండొచ్చు, మణి శర్మకి ఉండొచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్కి ఉండొచ్చు, వాళ్ళ పేరు అందరికీ తెలుసు. కానీ ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఉండలేదు అదైతే బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంపాక్ట్. ఇళయరాజా గారికి ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ మ్యూజిక్ అనేది మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది కాబట్టి ఫర్ లాంగ్ టర్మ్ విల్ స్టిల్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ నడిచినా నడకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దట్. యా, ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ బాంబేలో కూడా నేను ఇప్పటికీ మన 25 years మ్యూజిక్ డైరెక్టర్ నా ఇన్స్పిరేషన్ ఇళయరాజా అని చెప్పాడు. ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ చెప్పారా? ఇదే ఆన్సర్ మీరు ఇప్పుడు మీరు ఏదో పెద్ద డైరెక్టర్ అన్నారు కదా, పెద్ద డైరెక్టర్ ఇదే ఆన్సర్ చెప్పారు? నేను చెప్పలే ఆన్సర్ చెప్పలేదు. ఓకే. అసలు ఆ వర్మ గారికి ఇంత ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంతేనా? ఓకే. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక.